చాలా సంఘాల్లోని, చాలా ప్రదేశాల్లోని మనం గమనించే ఒక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రజలు కలిగి ఉన్నటువంటి తప్పుడు యొక్క అవగాహన. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నానంటే, చాలామంది ఏమనుకుంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడొస్తే అక్కడ అల్లరి, లేకపోతే అలజడి జరుగుతుంది అని చెప్పేసి చాలా అనుకుంటా ఉంటారు. కానీ మనం వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు అల్లరి పనులు చేయడానికి రాడు కానీ, ఆయన పాపమును ఒప్పింపజేయడానికి వస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చార్లెస్ స్పర్జన్ ఈ మాట అన్నాడనమాట. ఏమన్నాడంటే, పరిశుద్ధాత్మ పాపాల్లో ఉన్నవారిని ఆ పాపాల్లో సుఖంగా ఉండనీయడానికి రాడు. వారు తమ పాపాల గురించి దుఃఖింపజేసేందుకు వస్తారు. ఆయన వారి పాపాలను మర్చిపోవడానికి లేదా వాటికి చిన్నగా భావించేందుకు సహాయపడు, కానీ వారు చేసిన పాపాలను భయంకరతను ఘోరతను వారికి తెలియజేయడానికి వస్తాడు. ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు కూడా ఇవే మాటల్లో యోహాను సువార్త 16వ అధ్యాయంలో తెలియజేశాడు. 16వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని యెడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని యెడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపచేయును అన్నాడు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఎలా ఉంటుంది అని అంటే, ఆయనంటే ఏం చేస్తాడంటే పాపమును ఒప్పింపజేస్తాడు. నీతిని గురించి, రాబో తీర్పుని గురించి ప్రజలను దేవుడు కన్విక్ట్ చేస్తాడు. కానీ చాలా సందర్భాల్లోని మనం గమనించే విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని చెప్పేసి అల్లరి పనులు చాలామంది జరిగిస్తూ ఉంటారు. దేవుడు అల్లరికి కర్త కాడని కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలోని స్పష్టంగా తెలియజేసిన విషయం ఏంటంటే, దేవుడు అల్లరికి కర్త కాడు. దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక ఆర్డర్ అనేది ఉంటుంది, డిసార్డర్ అనేది ఉండదు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము స్పష్టంగా ఎక్కడ ఉంటుంది, లేకపోతే అది ఎలా ఉంటుంది అని అంటే పాపమును ఒప్పింపజేయటంలో.